నిన్న మన భారత్ మిలిటరీకి సంబంధించిన వెస్టర్న్ కమాండ్ వీళ్ళు ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో సారాంశం ఏమిటి అంటే పాకిస్తాన్ వాడు చూపించే యానిమేషన్ మూవీ క్లిప్స్ కాదండి, రియల్గా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారు, దానికి రిటాలియేషన్ అంటూ మనము అంటే ఎదురు దాడి అనేది మన వైపు నుంచి ఎలా ఉండిందంటే షాకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పాకిస్తాన్ లాంటి ఎటువంటి బాధ్యత లేని ఒక దేశం, నీతి నిజాయితీ ధర్మం ఏమీ కూడా ఆ దేశంలో మీకు కనిపించదు. వాళ్ళు ఏకంగా భారత్పై న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిజైల్ను వాడారండి. షాహీన్ అనబడే ఒక బాలిస్టిక్ మిజైల్ను వాళ్ళు డైరెక్ట్గా భారత్పై వాళ్ళు వాడారు. ఇదైతే మీకు క్లియర్గా మన వెస్టర్న్ కమాండ్ వాళ్ళు క్లిప్స్తో పాటు ఇప్పుడు భారతి గారు, ఎయిర్ మార్షల్ భారతి గారు కొన్ని విషయాలు నేను క్లారిఫై చేసుకొని చెప్తాను అని చెప్పారు. కానీ ఇవాళ వీడియోని మీరు చూసారనుకోండి, పాకిస్తాన్ వాడు ఏకంగా మనపై అంటే ఆ వార్ హెడ్ అంటాం చూసారా, ఆ వార్ హెడ్లో మీకు అణువస్త్రానికి సంబంధించిన వ్యవహారం ఉందా లేదా కన్వెన్షనల్ వార్ఫేర్కి వాడాల్సిన పరికరాన్ని వాడారా? నాకు తెలిసి ఈ నిజాలు ఎప్పుడు కూడా బయటికి రాకపోవచ్చు, కానీ వాడు మాత్రము న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిజైల్ వాడాడు. దీన్ని మనం ఎలా చూడాలి అంటే పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ కంట్రీలో ఇన్ని అణువస్త్రాలు ఉంటే ప్రపంచానికి ఎంత ప్రమాదం. ఫస్ట్ విషయం ఇది. రెండవది, భారత్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క సత్తా అంటే ద టోటల్ స్ట్రెంగ్త్ని మనము డిస్ప్లేలో పెట్టాం. మనం ఇంతకాలము కొనిన ఆయుధాల యొక్క పనితనము ఏమిటో ప్రపంచానికి చూపించాం. నేను ఒక్క విషయం మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇదే పని పాకిస్తాన్ మనతో చేసిన పని వేరే ఒక దేశము ఏ రష్యా పైనో అమెరికా పైనో చేస్తే పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరాన్ వాళ్ళు న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిజైల్ను అమెరికాపై వాడారు అనుకోండి, ఇవాళ ఈరాన్ అనబడే దేశం ఉంటుందా? మీకు మ్యాప్లో నుంచి వీళ్ళు ఎలిమినేట్ చేసి అసలు మీకు ఎరేస్ చేసేస్తారు. ఒకవేళ యుక్రెయిన్ రష్యాపై ఇలాంటి ఆయుధాలను వాడారు అనుకోండి, ఇవాళ యుక్రెయిన్ అనబడే దేశం ఉంటుందా? కానీ ఇవాళ వీళ్ళు ఇద్దరూ కూడా పాకిస్తాన్ని ప్రశ్నించడం లేదు. అమెరికా వాడైతే ఇంకా పాకిస్తాన్కి సపోర్ట్గా అంటే మాకు తీవ్రవాదులే ముఖ్యము, వీళ్ళు లేకుండా మాకు దినము అనేది గడవదు, వీళ్లతోనే మనము సిరియా ఉదాంతం మాట్లాడాం. ఒక కరుడు గట్టిన నరరూప రాక్షసుడిని డొనాల్డ్ ట్రంప్ గారు కలుస్తున్నారు, కలిసి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు అంటున్నారు. ఇది అమెరికా వాడి తీరు. కానీ మనకు ఇప్పుడు మీరు చెప్పాలి రెండు విషయాలండి. వాడు ఎప్పుడైతే మన మీద ఒక న్యూక్లియర్ అస్త్రాన్ని వాడాలని అనుకున్నాడో ఇది మనకు ఒక గొప్ప అవకాశం. అంటే మనము పాకిస్తాన్లో ఉండే ఈ 11 ఎయిర్ బేసెస్ అని మాట్లాడుతున్నాం చూసారా, ఈ దాడులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇదే ఇందులో ఉండే ఫ్యాక్ట్. మనం డైరెక్ట్గా ఏదో వెళ్ళి వాడి యొక్క ఎయిర్ బేసెస్ అంతా కొట్టాలి అనుకోలేదు. వాడు ఎప్పుడైతే మన మీద షాహీన్ అనబడే బాలిస్టిక్ మిజైల్ని వాడాడో ఇలా కాదురా నీ సంగతి చెప్తాను అంటే మీరు ఆ వీడియోలో లిటరల్గా చూడొచ్చండి, అగ్ని వర్షము కురుస్తున్నట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏమిటిది? మీకు కైనెటిక్ న్యూట్రలైజేషన్ అంటారు. అంటే వాళ్ళ మిజైల్ మన దేశంలోకి మీకు సిర్సా అనబడే ప్రాంతం అండి, ఈ సిర్సా దగ్గరికి వచ్చిన వెంటనే S-400 యాక్టివేట్ అయ్యి ఇది మీకు ఆ షాహీన్ మిజైల్ని షూట్ డౌన్ చేసినప్పుడు కైనెటిక్ న్యూట్రలైజేషన్ అంటున్నాము కదా. టెర్మినల్ ఫేజ్ అంటే మన దేశంలో పడబోతున్న స్టేజ్లో పడి ఉంటే మరి మనకి నష్టము కదా. ఇమీడియట్గా S-400 ఏంటి దాన్ని షూట్ డౌన్ చేసింది. అలాగే షాహీన్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవేవి మిగిలేయో ఇవన్నీ ఇవాళ DRDO వాళ్ళ చేతిలో ఉన్నాయి. మనం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ వితౌట్ ఎనీ వార్నింగ్ ఎటువంటి హెచ్చరిక లేకుండా మన మీద ఇలాంటి బాలిస్టిక్ మిజైల్స్ వాడారో ఇమీడియట్గా ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేదు వాడి యొక్క ఎయిర్ బేసెస్ అంతా కూడా కొడదాము వరస పెట్టి కొట్టుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ ఇప్పుడు భారతి గారు, ఎయిర్ మార్షల్ భారతి గారు పదే చెప్తున్న విషయం, మాకు తెలియదండి అక్కడ ఒక అణుశక్తి కేంద్రము ఉంది అని.
అది సిద్ధముగా ఉందని మాకు తెలియదు అన్నారు. ఇది కాదండి. సో మనం ఏంటంటే ప్రపంచాన్ని బోల్తా కొట్టిస్తున్నాం. మనకు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఎలాంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో బాగా తెలుసు. సో వాడికి బుద్ధి చెప్పడానికి కరెక్ట్గా నూర్ ఖాన్ వద్ద వెళ్ళి మనం ఇలాగా దాడి అనేది చేసాం. సో దాంతో ఈ రేడియేషన్ లీక్ అనేది భయపడిపోయి, అంటే వాడు మనల్ని రెచ్చగొడతాడు, మన మీద బ్యాలిస్టిక్ మిజైల్స్ లాంటివి వాడతాడు, మనము వెళ్ళి వాడి మీద దాడులు చేసిన వెంటనే అమెరికా శరణు పరిగెడతాడు. అమెరికా వాడేమో మోదీ గారికి జైశంకర్ గారికి ఫోన్లు చేస్తాడు, చేసి అయ్యో పాపము వాడిని విడిచిపెట్టండి అని అంటాడు. సో ఇలాగ అంటే ఈ డీఎస్కలేషన్ జరగకుండా మనము ఆపేమండి. నా లెక్కలో ఆపకూడదు. ఎప్పుడైతే ఈ వార్త వెస్టర్న్ కమాండ్ నుంచి వాడు ఎప్పుడైతే మన మీద షాహీన్ మిజైల్స్ వాడాడో పాకిస్తాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకు ఇలా అంటున్నంటే ఇవాళ చూడండి సీజ్ ఫైర్ అంటున్నాం, మరి వాడు ఆగుతాడా? వాడు కాదండి, ఒక చైనానో అమెరికానో వీళ్ళు ఆగుతారా? పాకిస్తాన్కి ఏమేమి కావాలో సర్వము ఇప్పుడు ఇవాళ అందిస్తూ ఉంటారు. అంటే మళ్ళీ నువ్వు పుంజుకో, మళ్ళీ భారత్ మీద యుద్ధము చేయి. ఎందుకు? ఆసియా ఖండములో భారత్ తిరుగులేని పవర్గా ఎదగడము ఈ ప్రపంచంలో ఒక్క రష్యా తప్ప, రష్యా ఇజ్రాయెల్ తప్ప ఏ ఒక దేశము ఒప్పుకోదండి. ఎవ్వరు ఒప్పుకోరు, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్. మరి అలాంటప్పుడు మనం ఈ స్థాయిలో పాకిస్తాన్ మీద దాడులు చేశాము కదా. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి ఏమేమి కావాలో అమెరికా, చైనా, టర్కీ, వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా ఇవాళ సమకూర్చే పనుల్లో ఉంటారు. దానికే కూలింగ్ పీరియడ్. అయ్యా బాబు మమ్మల్ని విడిచిపెట్టండి, మేము బతికి బట్ట కట్టేస్తామని పాకిస్తాన్ వాడు మన మిలిటరీ వద్ద మొరపెట్టుకున్నాడు అని మాట్లాడుతున్నాం. ఇందులో వాస్తవాలు లేవండి. వాడు మళ్ళీ వాడి ఆయుధాన్నంతా కూడా సమకూర్చుకుంటాడు. వీళ్ళు అప్పులు ఇస్తారు, ఇచ్చి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్లో భారత్పై ఎలా దాడులు చేస్తావు, అది టెర్రరిజము అను, లేదా నీకు ఇలాంటి బాలిస్టిక్ మిజైల్స్ అను, నువ్వు భారత్తో యుద్ధాన్ని ఆపుకొని అమెరికా వాడు అంటాడు, చైనా వాడు అంటాడు. ఎందుకంటారు? ఇప్పుడు ఎందుకంటారని ఆలోచించారు. మన బడ్జెట్లు, మన డిఫెన్స్ బడ్జెట్లు రెండింతలు మూడింతలు పెరిగాయి అనుకోండి, వీళ్ళకి అడ్వాంటేజ్ కదా. సో ఆర్థికంగా మనము కాంప్రమైజ్ అవుతాం. ఎందుకంటే మన వద్ద ఉన్న డబ్బునంతా డిఫెన్స్ కోసం ఖర్చు పెడతాం. మొన్న మాట్లాడాం బ్రహ్మోస్ న్యూ జనరేషన్, మీకు బ్రహ్మోస్కి సంబంధించిన కొత్త నగరము. సో ఇదంతా ఏంటి? విపరీతమైన ఖర్చులు. ఇది పెరిగితే చైనా వాడికి అడ్వాంటేజ్. ఓవరాల్గా అమెరికా వాడు ఈ బ్యాలెన్స్, వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఒకప్పుడు భారత్ ఎంత శక్తివంతమైన దేశమో పాకిస్తాన్ కూడా అలాగే కదా ఉండేది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ యొక్క రోల్ అనేది చాలా ముఖ్యము. ఏవండి, ఇంత ఒక దారుణమైన దేశము చెప్పా పెట్టకుండా మన మీద న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిజైల్ వాడాడు అంటే మన వద్ద S-400 ఉంది కాబట్టి మనం ఇంటర్సెప్ట్ చేయగలిగాము, న్యూట్రలైజ్ చేసేసాం. సో ఇవాళ వాడి మిజైల్స్ ఏవి కూడా భారత్ దాకా రాలేదు. కానీ మనము మాత్రము వాడిని విడిచిపెట్టేమా? ఇదే నాకు అనిపిస్తుంది. మొత్తము వాడి వద్ద ఉండే ఎయిర్ బేసెస్ అంతా కూడా టోటల్గా మనం ఎరైజ్ చేసేసి ఉంటే, అలాగే కరాచీ పోర్ట్ INS విక్రాంత్ని పెట్టుకొని కరాచీ పోర్టు వాడి యొక్క ఫ్యూయల్ రిజర్వ్స్ని అంతా కూడా టోటల్గా ధ్వంసము చేసి ఉంటే, బూడిద చేసి ఉంటే, ఇప్పుడు వాడు కోలుకోవడానికి కనీసము ఒక 5-10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం ఇలా విడిచిపెట్టేసేమా? అమెరికానో రష్యానో అలా ఎవరినైనా విడిచిపెడతారా? మనము ఎందుకు ఇలా చేసాము? దీని వెనుక ఉండే స్ట్రాటజీ ఏంటి, వ్యూహము ఏమిటి? మొత్తానికి వాడు మన మీద ఇలాంటి ఒక బ్యాలిస్టిక్ మిజైల్ను వాడాడు అని తెలిసిన తరువాత పాకిస్తాన్ అయితే మనం విడిచిపెట్టకూడదు. ఇదైతే నా ఒపీనియన్. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఎందుకు వాడిని ఇంకా ఉపేక్షించాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.